అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. కోనేరులోని సినిమా హాలు గురించి తెలుసుకుందాం. 95 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న సినిమా హాల్ వివరాల్లోకి మనం ఇప్పుడు వెళుతున్నాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర హీరోల సినిమాలు కూడా ఇక్కడ శత దినోత్సవాలు జరుపుకున్నాయి. అంతేకాదు వారి 100 రోజుల పండుగ వేడుకలు కూడా ఇదే సినిమా హాల్లో జరిగాయి. అంత ఆసక్తికరమైన సినిమా హాలే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కానీ ఈ సినిమాలోకి వెళ్లే ముందు నెల్లూరు జిల్లా చరిత్ర కొంత మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సినిమా పరిశ్రమ నెల్లూరులో 100 ఏళ్లు పూర్తయింది. 1924లో నిర్మించిన కృష్ణ థియేటరు 1927 నవంబర్ 2వ తేదీ నెల్లూరు పెద్ద గాలివానకు నేలమట్టమైన విషయం మనకు తెలుసు. కానీ ఆ తర్వాత నిర్మాణం జరుపుకున్న సినిమా హాలే వినాయక సినిమా హాల్. 95 ఏళ్ల చరిత్ర సొంతం చేసుకుని అపురూపమైన సినిమా హాలుగా నిలిచి ఉంది. నేటికి విజయవంతంగా నడుస్తున్న ఈ థియేటరే వినాయక హాల్. అప్పట్లోనే బిఏ చదివిన వై రామ్మూర్తి గారు ప్రొపరేటర్ గా దీనిని నిర్మించారు. ఈ హాలు వెనక కూడా బలమైన చరిత్ర ఉంది. ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. ఆంగ్లేయులు జిల్లా కలెక్టర్ భవనాన్ని నిర్మించేందుకు ఆ భవన కాంట్రాక్టర్ గా అరణి కందప్ప మేస్త్రి గారిని తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈ భవనం అంటే కలెక్టరేట్ భవనం అద్భుతంగా నిర్మాణం జరిగింది. ఇప్పటికీ ఇంచుమించుగా 115 ఏళ్ళు అయినా కూడా నెల్లూరులో మనం ఆ అద్భుతమైన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చూడవచ్చు. అంత అద్భుతంగా కట్టిన ఈ భవనం కోసం ఈ కాంట్రాక్టర్ అరణి కందప్ప మేస్త్రికి బహుమానంగా కొంత స్థలాన్ని అందజేశారు. ఆయన కూడా ఆ స్థలాన్ని బాటసారుల కోసం అక్కడ ఒక సత్రాన్ని కట్టించారు. ఆ తర్వాత కాలంలో ఇప్పటికి కూడా అరణి కందప్ప మేస్త్రి సత్రంగానే ఉంది. దాని పక్కనున్న స్థలమే ఈ ప్రస్తుతం ఉన్న వినాయక హాలు ఈ సినిమా హాలు స్థలం కూడా ఆయనకి ఎండోమెంట్స్కి ఇచ్చేశారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఈ స్థలాన్ని వై రామ్మూర్తి గారు సినిమా హాల్ కని అప్పట్లోనే లీజుకు తీసుకొని దాన్ని సినిమా హాలుగా కట్టించారు. కానీ ఈ సినిమా హాల్ కట్టించే ముందు ఈ స్థలం ఎక్కడ ఉండింది, ఈ ప్రజా ఉపయోగం కోసం ఎలా వాడారు అనే దాని గురించి తెలుసుకోవాలంటే నెల్లూరులో అప్పుడు గుర్ర బండ్లే ఎక్కువ ప్రయాణం. అలాంటిది సంతపేట, తూగుమానబెట్ట ప్రాంతాల్లో ఉన్న గుర్రాల యజమానుల కొరకు, బాటసారుల కోసం, ప్రయాణుల కోసం ఇక్కడ ఒక కోనేరు ఉండేది. ఈ కోనేరుని అందుకోసం ఉపయోగిస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత కాలంలో దీనిని లీజుకు తీసుకోవడం వల్ల మట్టితో పూడ్చి ఆ పైనే సినిమా హాల్ నిర్మించారు. 1929లో ఈ సినిమా హాల్ కూడా ప్రారంభమైంది. ఈ పెన్నా నదికి ప్రవాహం వచ్చినా, నెల్లూరు చెరువుకి నీళ్లు వచ్చినా, నగరంలో భారీ వర్షాలు కురిసినా సినిమా హాల్ లోపలంతా కూడా మోకాళ్ళలోతు నీళ్లు నిండిపోయి, అంటే ఆ కోనేరు ఉంది కాబట్టి, కోనేరు అప్పట్లో సాంకేతికంగా పెద్దగా అభివృద్ధి చెందలేదు కాబట్టి మట్టితో వేయటం వల్ల అలాగే ఉంది. అందువల్ల ఏంటంటే తిరుగు పడితే చాలు అదొక జల సముద్రం అవుతుంది. అందువల్ల అప్పుడప్పుడు కూడా ఇప్పటికి కూడా భారీ వర్షాలు కురిస్తే సినిమా హాల్ మూసేస్తారు ఒక వారం రోజుల పాటు, అంటే ఆ నీళ్లు ఎండిన దాకా. అలాంటి సంఘటనలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కోనేరు పరిస్థితి అది కాబట్టి. కానీ ఆ కోనేరుకి ఎండోమెంట్స్ కి, అంటే లీజుదారులకి ఎండోమెంట్స్ కి ఇప్పటికీ కొంత వివాదాలు ఉన్నాయి. అది కోర్టులో జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ సినిమా హాల్ నడుస్తున్నాయి. ఆ వివరాల్లోకి మనం వెళ్ళకపోయినా కానీ ఇప్పటికీ సినిమా హాల్ 95 ఏళ్లుగా ప్రదర్శింపబడుతూనే ఉంది. అంతేకాదు పేదోళ్ల సినిమా హాలుగా కీర్తి కూడా గడించింది. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఆ హాల్లో 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయల టికెట్లు మాత్రమే, అంటే మాక్సిమం 40 రూపాయలు. అందువల్లనే ఇక్కడ టికెట్ ధర తక్కువగా ఉండటంతో సామాన్య ప్రేక్షకులు కానీ, పాత సినిమా వీక్షకులు కానీ వినాయకాల్లో ఎక్కువగా సందడి చేస్తుంటారు. ఈ వినాయకాల్లో శతదినోత్సవాలు జరుపుకునే సినిమాలు చాలానే ఉన్నాయి. 100 రోజుల పండుగలు కూడా, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు కూడా ఇక్కడ జరుపుకున్న వైభవ చరిత్ర కూడా ఉంది. ఇక ఈ సినిమాల గురించి చెప్పాలంటే 1955లో ఎన్టీ రామారావు నడిచిన జయసింహ మొట్టమొదటి శతదినోత్సవం సినిమా అని చెప్పవచ్చు. అలాగే 1957లో నాగేశ్వరరావు నటించిన సువర్ణ సుందరి 100 రోజులు ఆడింది సినిమా ఇది. అలాగే 59లో ఇంటి కుట్టు, 62లో భీష్మ, 66లో పరమానంద శిష్యుల కథ, 69లో కథానాయకుడు, 73లో దేవుడు చేసిన మనుషులు. కానీ 73లో దేవుడు చేసిన మనుషులు ఏకంగా 154 రోజులు ఇక్కడ ఆడటం కూడా ఒక పెద్ద రికార్డు. అలాగే 74లో నిప్పులాంటి మనిషి, ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు ఆకలిది, ఇవన్నీ కూడా ఇక్కడ ఆడినాయి. అలాగే ఇంచుమించుగా విఠలాచార్య సినిమాలన్నీ కూడా 50 రోజులు కూడా ఇక్కడ ఆడుతూ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే నెల్లూరు చరిత్ర ఘనంగా చెప్పుకోవాల్సింది, రాజబాబు హీరోగా వచ్చిన తాతామానుడి సినిమా కూడా ఇక్కడ 100 రోజులు ఇదే హాల్లో ఆడింది. 100 రోజులు ఆడటం కాదు, పక్కనున్న రంగమహల్ శేషమహల్లో దేశోద్ధారకులు బంగారు బాబు ఆడుతుంది. మళ్ళీ ఆ పక్కనే జీవన తరంగాలు, పాడి పంటలు విడుదలై అవి ఆడుతున్నాయి. ఇవన్నీ కూడా 5 సినిమాలు ఒకేసారి వచ్చినాయి. అన్నీ కూడా శతదినోత్సవం సినిమాలు.
అయినప్పటికీ ఈ పెద్ద హీరోల సినిమాల మధ్యన రాజబాబు సినిమా, దాసరి నారాయణరావు కూడా అప్పుడు సినిమా పరిశ్రమకు కొత్తగానే చెప్పొచ్చు. రాజబాబు హీరోగా వచ్చి ఒక అద్భుతమైన సినిమాగా ఆ రోజు ప్రేక్షకుల్లో నిలిచింది, అలాగే ఆడింది. పెద్ద సినిమాలతో పోటీపడి కలెక్షన్ ఎక్కడ తగ్గకుండా కూడా ఇందులో 100 రోజులు ఆడటం కూడా ఒక చరిత్ర చెప్పవచ్చు. అంతేగాక ఇక్కడ సువర్ణ సుందరి 100 రోజుల పండుగప్పుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి రావటం, అక్కడేదో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడిందని చాలా కాలం పాటు కూడా నాగేశ్వరరావు కొద్దిగా ఆగ్రహం వ్యక్తపరుస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ సద్దునచ్చ వేడుకల్లోనే ఒకరు అంజలీదేవి చేయి పట్టుకోవటం, కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించడం అప్పట్లో వివాదంగా మారింది. ఇలాంటి సంఘటన కూడా ఇక్కడ ఉంది. ఏదేమైనా కానీ ఇప్పటికీ నడుస్తున్న సినిమా హాల్ చరిత్ర చాలా ఘనమైనది. ఈ రోజుకి కూడా నిజమైన ప్రేక్షకులు, నిజమైన పాత సినిమా ప్రేక్షకులు, రెండో విడుదల వచ్చిన సినిమా వీక్షకులు కూడా ఇక్కడ ఎక్కువగా సందడి చేస్తుంటారు. ఇప్పటికి కూడా ఈ సినిమా హాలు 95 ఏళ్ళైనా కూడా నెల్లూరు నగరానికి ఆభరణంగా, నెల్లూరు నగర నడిబొడ్డున ఈ సినిమా హాల్ ఉంది. ఇలాంటి 95 ఏళ్ల చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవటం చాలా గొప్ప విషయంగానే బాగుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ సినిమా హాల్ నడుస్తూ ఉందంటే నెల్లూరుకి సినిమా పరిశ్రమ కూడా గౌరవంగాను ఉంది. ఆ సినిమా హాల్ గురించి కూడా మనం ఘనంగా చెప్పుకోవచ్చు, ఇంకొక తరానికి కూడా అందించవచ్చు. అందుకే ఈరోజు ఈ వినాయక సినిమా హాల్ గురించి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. నమస్తే.